గీ ముచ్చట తెలిసినాక రేపు చాలా మంది టీవీల ముంగటనే కూర్చుంటారు. ఈలుగానోళ్ళు ఫోన్లో యూట్యూబ్ తెరిచి పెట్టుకుంటారు. సినిమా ఎట్లా నడుస్తుంది, బ్రేక్ ముందు ఏం కథ, క్లైమాక్స్ ఎట్లుంటది అనేది మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది. మళ్ళా అవునా రేపు శుక్రవారం కాదు కదా, గిప్పుడేం సినిమా రిలీజ్ అవుతుంది అని అంటారా? మేం చెప్పుడు ఎందుకు, మీరే చూడురి సీదా. స్పీకర్ సార్ పక్క పూట పెద్ద పెద్ద టీవీలు పెడుతున్నారు. అసెంబ్లీలో సినిమాలు చూడబోతున్నాం. మళ్ళా హీరోల సినిమాలు కాదు, లీడర్ల సినిమాలు. అప్పులు, ఆస్తులు, ఆమ్దాని, ఖర్చులు. 9.5 ఏళ్ల ఏలుబడిలో ఎంత వచ్చింది, ఎంత పోయింది, దేనికి ఎంత పెట్టిరు అనేది టీవీలో చూపించుకుంటా చెప్తాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆఫీసర్ల కాంచెల్లి మొత్తం వివరాలు తెప్పించిరట. కరెంటు శాఖలో 85,000 కోట్ల అప్పు, సివిల్ సప్లై శాఖలో 56,000 కోట్ల అప్పు అయిందని తేలింది ముందే. తెలంగాణ ఏర్పడిన నాడు 70,000 కోట్ల అప్పు ఉంటే అది ఇప్పుడు 5 లక్షల కోట్లు దాటింది. మరి వచ్చిన ఆమ్దాని ఏమైంది, మీదికెళ్ళి గింత అప్పు ఎందుకు అయింది అనేది కొత్త సర్కార్ వాళ్ళు బయటేస్తారట. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ ఎట్లున్నదో చూడనే పడితేమి. మరి పాత గవర్నమెంట్ వాళ్ళు ఊకుంటారా? మేము కూడా టీవీలనే వివరంగా చెప్తాము, మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలని స్పీకర్ సార్ ఉత్తరం రాసిండు హరీష్ రావు సారు. ఎందుకు అప్ప అయ్యింది, దాంతో ఎంత ఆస్తి పెరిగిందో ఎరక చేస్తారట. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆల్రెడీ కేసీఆర్ సార్ ను కలిసి కేటీఆర్, హరీష్ రావు సార్లు సలహాలు తీసుకున్నారు. పానం మంచిగుంటే అసెంబ్లీలో పెద్దసారే మొత్తం చెప్తుండే. 7 ఏళ్ల కిందట ఇట్లా టీవీలు పెట్టించి ప్రాజెక్టుల గురించి చెప్పిన అనుభవం కూడా ఉన్నది సార్కు. మొన్ననే ఈల కాలకు టగఫర్ నడిచే. ఎన్ని అనుకోవాలో గన్ని అనుకున్నారు, ఎవరు తగ్గలే. ఈ లెక్కను చూస్తే రేపటి సినిమా సూపర్ హిట్ అయ్యేటట్టున్నది పో.